సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. హైదరాబాద్ లో హైడ్రా దడ పుట్టిస్తోంది. నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో నగరంలో టాపిక్ ఆఫ్ ది న్యూస్ గా హైడ్రా మారింది. గత 15 రోజులుగా బుల్డోజర్లతో దండయాత్ర చేస్తోంది. ఒక్కో రోజు ఒక్కో ప్లేస్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైడ్రా దూకుడుకు రాజకీయ రంగు కూడా పులుముకుంది. బీఆర్ఎస్ నేతల కట్టడాలను టార్గెట్ గా చేసుకుని హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయని ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా వాటి జోలికి హైడ్రా వెళ్లడం లేదు అన్న విమర్శలున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు సైతం ధీటుగా సమాధానమిస్తున్నారు. అక్రమ నిర్మాణాలని తేలితే మా భవనాలపైన చర్యలు తీసుకోవచ్చని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు ఎవరి బాధల్లో వారు వినిపిస్తున్నారు. హైడ్రా దూకుడు సరైందేనని ఎంపీ రఘునందన్ రావు పేర్కొనగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోలా స్పందించారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. ఇప్పుడు అనుమతులిచ్చి ఇప్పుడు కూల్చివేతలు ఎలా చేస్తారని అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్, నీరు, రోడ్ల సదుపాయం ఇలా అన్ని అక్రమ నిర్మాణాలకు కల్పించింది ప్రభుత్వమే కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. హీరో నాగార్జున సైతం హైడ్రాకు బాధితుడిగా మారడంతో చెరువు భూములను ఆక్రమించి కట్టడాలు చేపట్టిన వారి వెన్నుల్లో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. మాదాపూర్ పరిధిలో హీరో నాగార్జునకు చెందిన ఇన్కన్వెన్షన్ సెంటర్ ఉంది. 10 ఏళ్ల క్రితం దీని నిర్మాణం చేపట్టారు. 9 చెరువులు ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలొచ్చాయి. దాదాపు 3.5 ఎకరాలు కబ్జా చేసి ఇన్కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని అధికారులకు గతంలో ఫిర్యాదులందాయి. తెలంగాణ సీఎంగా కేసీఆర్ హయాంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా సోమేష్ కుమార్ ఉన్నప్పుడు ఇన్కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసేందుకు ప్రయత్నాలైతే జరిగాయి. నిర్మాణాన్ని కూల్చివేయడానికి వెళ్లిన బుల్డోజర్లు దాన్ని టచ్ చేయకుండానే వెనక్కొచ్చేశాయి. అప్పటి నుంచి ఈ భవనం జోలికి ఎవ్వరూ వెళ్లలేదు. ఈ కట్టడాన్ని నేలమట్టం చేసి చెరువును పునరుద్ధరించాలని స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తాజాగా హైడ్రా రంగంలోకి దిగింది. దీనికి తోడు గత వారం రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఇన్కన్వెన్షన్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో రంగనాథ్ సారథ్యంలోని హైడ్రా బృందం కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించిన సమాచారం తెప్పించుకొని విచారణ చేసింది. ఇక వారి విచారణలో కన్వెన్షన్ సెంటర్ చెరువును కబ్జా చేసి నిర్మాణం చేశారని తేలింది. దీంతో శనివారం తెల్లవారుజామున రంగంలోకి దిగిన హైడ్రా గంటల వ్యవధిలోని కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేసేసింది. అకస్మాత్తు పరిణామంతో కంగుతిన్న హీరో అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. దీంతో కూల్చివేతలను ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అయితే అప్పటికే కూల్చివేత ప్రక్రియను హైడ్రా బృందం పూర్తి చేసింది. హీరో అక్కినేని నాగార్జున ఇన్కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా నేలమట్టం చేయడంతో నగరంలోని చెరువులను కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపట్టిన వారిలో వణుకు మొదలైంది. హైడ్రా దూకుడుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి ప్రశంసల వర్షం కురుస్తున్నప్పటికీ పలు వర్గాల వారు హైడ్రా తీరును తప్పుపడుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపడుతున్నారని, కేవలం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారి కట్టడాల్ని హైడ్రా కూల్ చేస్తుందని విమర్శిస్తున్నారు. అయితే హైడ్రా బృందం విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కూల్చివేతల్లో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉండడంతో బీఆర్ఎస్ విమర్శలను జనం కూడా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం హైడ్రా ప్రధాన లక్ష్యాలు. ఆ మేరకు ముందుకెళ్తామని హైడ్రా బృందం చెప్తోంది. ప్రస్తుతం అక్కినేని నాగార్జున ఇన్కన్వెన్షన్ సెంటర్ సహా పలు నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏమిటి, ఎవరి అక్రమాలపై కొరడా జులిపించబోతోందనే చర్చ నగరవాసుల్లోనూ రాజకీయ పార్టీ నేతల్లోనూ ఆసక్తిని రేపుతోంది. అయితే అందరి దృష్టి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాలేజీలపై పడింది. గతంలోనే మల్లారెడ్డి కాలేజీల్లో చెరువులను ఆక్రమించి కట్టారంటూ పలువురు ఫిర్యాదులు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అనురాగ్ విశ్వవిద్యాలయం భవనాలను వెంకటాపూర్ చెరువులో నిర్మించారని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ముందు ఇంకెంతమంది ఆక్రమణదారుల పేర్లు వెలుగులోకి వస్తాయా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.